ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఆది కాండంలోంచి మనం చదువుకున్నాం. ఆది కాండంలో నుంచి చదువుకున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, ఇక్కడ మనుషునితో మాట్లాడుతూ, ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాటను నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ప్రశ్నార్థకం ఉంది అక్కడ, చూడండి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి కంటెంట్ను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యానికి ఉన్నటువంటి భావము మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. బైబిల్ చదువుతున్నప్పుడు మనము మామూలు పుస్తకాలు చదివినట్టుగా బైబిల్ మనం చదవకూడదు. ఇది దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, దేవుడు మనకి ఇచ్చిన లేఖనం. ఆయన మాటే శ్రేష్టం, ఆయన మాటే మనకు సత్యము కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవడానికి మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా భద్రంగా ఉండాలి. మనం బైబిల్ చదవడం నేర్చుకుంటే ప్రతి సంవత్సరం కూడా బైబిల్ని పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి కనుక మీరు చదవగలిగితే బైబిల్ చదివేటప్పుడు మనకు తడబాటు ఉండదు, తప్పులు ఉండవు. అందరికీ తప్పులు రావు, అందరికీ పొరపాట్లు రావు, అందరికీ తడబాట్లు కూడా రావు. కొన్ని సందర్భంలో మాకు కూడా తడబాటు వస్తూనే ఉంటుంది, అది సహజం. అయితే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా భద్రంగా మనం చదవాలి. వాక్యాన్ని వాక్యముగా చదవాలి, లేఖనాన్ని లేఖనముగా మనం చదువుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి అని దేవుడు ఇక్కడ కయీనుతో తెలియజేస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, కయీను కోపముతో ఉన్నట్టుగా, ముఖము చిన్నబుచ్చుకున్నట్టుగా ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. కోపంగా ఉన్నాడు, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నాడు, అంటే సిగ్గుతో తలదించుకుని ఉన్నాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక దేవుని లేఖనంలో రాయబడినటువంటి మాటను గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవుని జీవితంలో కోపం ఎందుకు వస్తుంది? మనిషి జీవితంలో కోపం ఎందుకు వస్తుంది? కోపానికి కారణాలు ఏమిటి? కోపానికి అర్థాలు ఏమిటి? ఈ కోపము మానవుల్లో ఎందుకు వస్తుంది అన్నది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, ఊరకనే కొంతమందికి కోపాలు వస్తూ ఉంటాయి. కోపం అనేది డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు కనుక, కోపానికి వెల చెల్లించని అవసరం లేదు కనుక, కోపానికి మనం ఏమి కూడా వెల చెల్లించి దాన్ని కొనుక్కోని అవసరం లేదు కనుక, కోపాన్ని తెచ్చుకోవడానికి ఏ అంగడికో ఏ షాపులోనికో వెళ్ళి దానిని మనం తెచ్చుకోలేము కనుక ఊరకనే మనలో నుంచి కోపం బయటకు వచ్చేస్తుంది. కోపం రావడానికి కారణం ఏంటంటే అభద్రతా భావం. ఇది నేను ఎందుకు పొందలేకపోయాను, ఇది నాకు ఎందుకు దొరకలేదు, వారికి ఉంది నాకెందుకు లేదు, వారు బాగానే ఉన్నారు కదా నేను బాగోలేను అన్నటువంటి అభద్రతా భావం వచ్చినప్పుడు మానవుల్లో ప్రియమైన పట్ల మనిషికి కోపం వస్తుంది. మనిషికి కోపం వస్తుంది. ఈ కోపం వల్ల మనిషికి ఏమైనా మేలుందా అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే, కోపం వల్ల మానవునికి మనిషికి ఏమన్నా ప్రయోజనం ఉందా అని మనం ఒక ప్రశ్న కనుక వేసుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, కోపం వల్ల మనిషికి ఎటువంటి ప్రయోజనం లేదు అనే విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కయీను ఎందుకు కోపపడుతున్నాడు? కయీను ఎందుకు ముఖము చిన్నబుచ్చుకున్నాడు? ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, 5వ వచనం ఒకసారి చదువుదాం. 5వ వచనం చదువుదాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు
మిక్కిలి కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు లక్ష్య పెట్టలేదు? అమ్మా, కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు ఎవరు? నోరు లేవమ్మా మీకు? మొగపోనియా? మాట్లాడరే? ఏమంటానికి వచ్చారు? ఇక్కడికి చూస్తానికి వచ్చారా? మాట చెప్పినప్పుడు మాట్లాడితే సాతాను మీ దగ్గర నుంచి పారిపోతాడు. సాతాను మీ జోలికి రాడు. నోరు విప్పి మీరు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడమంటున్నామంటే నాకు తేవడని, నాకు తెలియదని కాదు. మీ నోటి వెంబడి ఆ వచనం వస్తే, ఆ మాట వస్తే దేవుడు మిమ్మలను దీవిస్తాడు కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. కయ్యను అర్పణను అంగీకరించింది ఎవరు? దేవుడు. హేబెలు అర్పణను అంగీకరించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు కయ్యను అర్పణను అంగీకరించినది దేవుడు కనుక కయ్యను ఎవరి మీద కోపడాలి? ఎవరి మీద కోపడాలండి? దేవుని మీద కోపడాలి. ప్రియదేవుని బిడ్డలారా, కోపం అనేది ఊరికన్నా మనకు వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. కయ్యూనుకు కూడా కోపం వచ్చింది. ఏం కోపం వచ్చింది? దేవుడు తన అర్పణను అంగీకరించలేదు కనుక, తన తమ్ముడైనటువంటి హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు కనుక, నా అర్పణను ఎందుకు అంగీకరించలేదు అనేటువంటి ఆలోచన కలిగి కయ్యూను కోపము తెచ్చుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ కోపం అనేది మానవుని జీవితంలో చాలా ప్రమాదకరమైనది. కోపం అనేది మానవ జీవితంలో చాలా ప్రమాదకరమైనది. అందుకే దేవుడు ఈ కోపం బట్టి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు అయినా వ్రాసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కోపము మానవుని జీవితంలో పతనానికి దారి తీస్తుంది. ఇద్దరి మధ్య గొడవ వచ్చి వారు కోపంతో కొట్టుకుంటే, ఒకరినొకరు కొట్టుకుంటే, ఒకరి మీద ఒకరు పడి ఒకవేళ చంపుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒకరిని చంపివేస్తే వాడు చనిపోతాడు. పక్కన పెడితే వీడు జీవితాంతం జైల్లోనే ఉండాలి వాడు కోపమును బట్టి. కోపము చివరికి ఏం ఫలితాన్ని ఇస్తుందంటే, నీ కోపము నిన్ను పతనానికి తీసుకుని వెళ్తున్న సత్యాన్ని లేఖన భాగాలు మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, దేవుడు శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వరకు రాసి ఉంచాడు. శ్రేష్టమైన విషయం, దేవుడు శ్రేష్టమైన విషయం మనకు రాసి ఉంచాడు. యాకోబు రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక పక్కన ఉంటుంది. 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోపించడానికి నిదానం ఉండాలంట. కోపించడానికి మీకు స్తోత్రం చెప్తాను. నాకు చాలా కోపం వచ్చేస్తుందండి. నా పిల్లలు చేసే పనులు బట్టి, ఇతరులు చేసే పనులు బట్టి, నేను వెళ్తున్నటువంటి మార్గంలో, వస్తున్న మార్గంలో నన్ను పెడుతున్న బాధను బట్టి నాకు కోపం వచ్చేస్తుందని అన్నటువంటి వారు ఏం చేయాలంటే, మీ కోపాన్ని ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకోవాలి. కోపాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి. అదేంటండి కోపాన్ని పోస్ట్ పోన్ ఎలా చేసుకుంటాం? కోపం వచ్చినట్టు వెంటనే కదా మనం పని చేసేయాలి. కోపాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం ఏంటి అని మీరు ఒకవేళ అన్నారనుకోండి, మీరు చాలా పనులు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. చాలా పనులు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఈ పని రేపు చేద్దాంలే, మరి రేపొద్దున మరలా రేపు చేద్దాంలే, రేపొద్దున మరలా 3వ రోజున చేద్దాంలే అని చాలా పనులు మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. మీకు అలవాటు ఇవన్నీ. పోస్ట్ పోన్ చేయడం అనేటువంటిది, అశ్రద్ధ చూపించడం అనేది మీకు అలవాటు కనుక మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే, మీకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, కస్తూరమ్మ గారికి శారమ్మ గారి మీద కోపం వచ్చింది, శారమ్మ గారికి కస్తూరమ్మ గారి మీద కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మీరు ఏమనుకోవాలి తెలుసా? గోడ మీద ఒక పెన్నో పేపర్ తీసుకుని పుస్తకం మీద రాసుకోవాలి, నాకు శారమ్మ గారి మీద కోపం వచ్చింది కనుక 2 రోజుల తర్వాత నేను కోపాన్ని తీర్చుకుంటాను అని.
కస్తూరమ్మ గారు కూడా అలాగే రాసుకోవాలి, 2 రోజుల తర్వాత కోపాన్ని నేను తీర్చుకుంటాను. ఈ కోపాన్ని ఇప్పుడు నేను పోస్ట్ పోన్ చేస్తాను అని కనుక మీరు కోపపడకుండా ఉంటే సాయంత్రం అయ్యేసరికి మీ కోపము చల్లారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక విషయాలు పోస్ట్ పోన్ చేసినటువంటి మనము, అనేక విషయాలను ప్రభు అశ్రద్ధ చేసినటువంటి మనము కోపం వస్తే వెంటనే దానిని చేసేస్తూ ఉంటామండి. మానవుని జీవితంలో కోపము మనిషిని పతనానికి తీసుకుని వెళ్తుంది. ఏదైనా కానీ సూత్రం ఏంటండి? కోపమే. కారణం ఏదైనా సూత్రము కోపము. మానవుని జీవితంలో దేవుడు కోపాన్ని పెట్టలేదండి. కోపాన్ని దేవుడు పెట్టలేదు. ఆదాము అవ్వలను చేసిన తర్వాత దేవుడు ఏదైనా వరంలో అవన్నీ ఉంచిన తర్వాత దేవుడు వారికి కోపాన్ని ఇవ్వలేదు, ప్రేమతో జీవించమని వారిని దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఎప్పుడైతే తినొద్దన్న పండు అవ్వమ్మ తిన్నదో ఆ పండులో వచ్చి మొత్తం అన్నీ వచ్చింది. మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలము అని దానికి పేరు. మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలము. అందుకే మంచి వచ్చింది, చెడ్డ వచ్చింది. మానవుడు దేనిని ఎక్కువగా కోరుకుంటాడు చెప్పండి? మానవుడు దేనిని ఎక్కువగా కోరుకుంటాడు? దేనిని ఎక్కువగా అలవాటు చేసుకుంటాడు? ఎవరైనా చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తుంటే వాడిని అనుసరించేవారు తక్కువ. పక్కకి వెళ్ళి తాగకూడదు తాగుతూ, చూడకుండా చూస్తూ చేస్తున్నటువంటి వారిని అనుకరించేవారు చాలామంది ఎక్కువ. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. తినొద్దన్న పండు వారు తిన్నప్పుడు వారికి మంచి చెడ్డలు వారు హృదయంలోకి వచ్చినాయి, తలంపులోకి వచ్చినాయి, ఆలోచనలకు వచ్చినాయి. మానవుడు మంచిని తీసుకోవడం మానివేసి చెడును అనుసరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే కయ్యూనులో ఏమొచ్చిందంటండి? కోపం వచ్చిందంట. కోపం ఎప్పుడు వస్తుందో తెలిసింది? ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు మనకు కోపం వస్తుంది. ఎందుకు కయ్యూను కోపపడ్డాడో మనము 7వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 7వ వచనం చదువుదాం. 7వ వచనం ఆదికాండం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలిదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పేటటువంటి ప్రతి వచనం, ప్రతి మాట శ్రేష్టమైనదే. ఎప్పుడైతే నీకు కోపం వస్తుందో ఆ కోపం వల్ల పాపం వస్తుందంట. ఆ పాపం ఎక్కడ ఉంటుందంటండి? నీ వాకిట పొంచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, నీకు దాని ఎడల వాంఛ కలుగుతుంది, నీవు దానిని ఏలుతావు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమేలాడు కయ్యను? చదువుదాం. 8వ వచనం చదవండి. కయ్యను 8వ వచనం చదవండి. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని సంహరించెను. కయ్యను ఏబేలును చంపడానికి ఇక్కడ కారణం ఏంటో ఏముందో తెలుసండి? కయ్యనుకు ఏబేలు మీద కోపం వచ్చింది. ఎందుచేత కోపం వచ్చిందంటే కయ్యను అర్పణ అర్పించాడు, ఏబేలు కూడా అర్పణ అర్పించారు. వీరిద్దరు ఎటువంటి అర్పణలు అర్పించారన్నది ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. 2వ వచనం మనం చూస్తాం. ఏమిటి? తరువాత ఆమె అతను తమ్ముడు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని చేర్చబరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలమ పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. కయ్యను సేద్యం చేసేవాడు, వ్యవసాయం చేసుకునేవాడు. పంట పండింది. పంట పండినప్పుడు ఆ పంటలో కొంత భాగం దేవునికి అర్పణగా తీసుకుని వచ్చాడు. ఏబేలు కూడా గొర్రెలు కాసుకునేవాడు, మందలు కాసుకునేవాడు కనుక ఏబేలు గొర్రెలలో మంచి దానిని తీసుకొచ్చి, శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పణగా దేవునికి ఏబేలు అర్పించాడు. ఇప్పుడు దేవుడు చూసింది ఏం చూశాడు? దేవుడు ఏం చూశాడండి?
వారిద్దరు అర్పించిన అర్పణను దేవుడు చూశాడు. అందులో ఏది శ్రేష్టమైనదో దేవుడు దానిని చూసి దానిని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బలిపీఠము కట్టి రాళ్ళు పేర్చి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద బలి పశువును పెట్టి వారు తీసుకొచ్చినట్టు బలిని పెట్టి వారు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు, దహించలేదు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించి దహించాడు. వెంటనే వారికి అక్కడ నిదర్శనం కలిగింది కనుక కయ్యను ఏమనుకున్నాడంటే, నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు కానీ నా అర్పణను దేవుడు అంగీకరించలేదు కనుక ఇదంతా ఎందుకు జరిగింది? నా తమ్ముడు గురించే కదా. ఎందుకు జరిగిందంటే అది తన తమ్ముడు గురించే జరిగిందంట. నా తమ్ముడు గురించే కదా. నా తమ్ముడే లేకపోతే నేను ఏది అర్పిస్తే అది దేవుడు అంగీకరించేవాడే కదా అని హేబేలు మీద పడి హేబేలును చంపేశాడు. ప్రియమైనవారా, దేవునికి సమస్తము తెలుసు. దేవునికి ఏదన్నా తెలియకుండా ఉంటుందండి? దేవునికి సమస్తము తెలుసు. దేవుడు అన్ని చూచుచున్నవాడు, అన్ని ఎరిగినవాడు. కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నవి. మనుషుని హృదయములో ఉన్నటువంటి తలంపులన్నీ కూడా బాగుగా ఎరిగినవాడు దేవుడు. ఇక్కడ మీరు కూర్చున్నారు, బాగుంది, నాకు కనబడుతుంది. కానీ మీ హృదయంలో ఏముందో నాకు తెలవకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. దేవునికి బాగా తెలిసింది. మీ హృదయంలో బాధ ఉందో, కష్టం ఉందో, సంతోషం ఉందో, సుఖం ఉందో, దేవుని మాటలు మీరు వింటున్నారో వింటలేదో నాకు తెలవకపోవచ్చు, మీ పక్క వాళ్ళకి కూడా తెలవకపోవచ్చు. దేవునికి సమస్తము ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు నోవా కాలంలో జలప్రలయం రాకముందు నోవాహుతో చెప్తున్నప్పుడు ఆ మొదటి వచనం చూస్తే, మానవుని యొక్క హృదయంలోని తలంపులన్నీ కేవలము చెడ్డవి, ఎల్లప్పుడూ చెడ్డవి. మానవుల్లో మనం లేవా? ఆ మనుషుల్లో మనం లేవా? ఆ బ్రతుకులు మనకు లేవా? ఉన్నాయి. మనం ఆలోచించింది దేవునికి సమస్తము తెలుసు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, కయ్యూనుకు కోపం వచ్చింది. ఎందుకు కోపపడుతున్నాడు? కారణం ఏమిటి? తన తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు, తన అర్పణ దేవుడు అంగీకరించలేదు కనుక కయ్యూనుకు కోపం వచ్చింది. అప్పుడు ఎవరి మీద కోపపడాలి? కయ్యూను దేవుని మీద కోపపడాలి. మనం కూడా ఏం చేస్తాం తెలిసింది, చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు మనం కొడతా ఉంటాం. చిన్నపిల్లల్ని మనం కొడతా ఉంటాం. ఎలా కొడతాం? పిల్లలు నడుచుకుంటూ ఆడుకుంటూ ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఏ గడప తగిలి పడిపోయినా, ఒకవేళ ఏదైనా నీళ్లు తీసుకొస్తున్నప్పుడు నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు ఒకవేళ కాలు జారి పడిపోయినా, ఏదైనా తగిలి పడిపోయినా వెంటనే అమ్మో నా పిల్లోడు పడిపోయాడని మనం ముద్దెట్టుకో. చేతిలో ఉన్నది ఒకవేళ శ్రేష్టమైంది అనుకోండి, నూనె తీసుకొస్తున్నప్పుడు పడిపోయినా, కింద పడితే పోడైపోతే ఏదైనా పడిపోయినా వెంటనే వెళ్ళి పడిపోయినందుకు వాళ్ళని ఎత్తుకొని ముద్దెట్టుకో. ఏం చేస్తాం? వెంటనే వాళ్ళని రెండు తగలనిస్తాం. మనకు కోపం ఊరకనే వచ్చేస్తుంది. అందుకే ముందు జ్ఞాపకం చేస్తాను మీకు, దీన్ని కొనక్కర్లేదు, వెల ఇచ్చి దానిని కొనుక్కొనక్కర్లేదు, బజార్లోకి వెళ్ళి తెచ్చుకునే అవసరం లేదా. మానవుని జీవితంలో కోపం చాలా ఊరకనే వచ్చేస్తుంది కనుక వెంటనే వెళ్ళి ఆ పిల్లవాడిని మనం ఏం చేస్తామండి? రెండు బాదులు బాదుతాం. ఎందుకు కొట్టాం చెప్పండి? ఆ పిల్లవాడిని కొట్టడానికి కారణం ఏంటి? పని చేసే వస్తువు పాడు చేశాడు, అది పాడైపోయింది, మరలా తిరిగి రాదు, దాని గురించి కొట్టావు నువ్వు అంతే. నైనా అలా ఉండకూడదు నైనా, నువ్వు బాగా చేసుకోవాలి, పడిపోతే మరి పాడైపోతుందని నువ్వు చక్కని విషయాలు పిల్లవాడికి నువ్వు చెప్పు. కనుక కయ్యూను కూడా ఎవరి మీద కోపపడాలంటే దేవుని మీద కోపపడాలి కయ్యూను. కానీ కయ్యూనుకు కోపం ఎవరి మీద వచ్చింది? హేబేలు మీద వచ్చింది. హేబేలు దగ్గరికి వెళ్ళి హేబేలుని పట్టుకుని పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు హేబేలుని చంపేశాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, మానవుని జీవితంలో అసూయ కలిగినప్పుడు, అసూయ, అభద్రతాభావం, ఇది నాకు దక్కలేదు, వాడికి దక్కింది నాకు దక్కలేదు, వాడికి బాగున్నాడు నేను బాగోలేను అనుకున్నప్పుడు ఎదుటి వారి మీద మనకి కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని తగ్గించుకున్నవాడు గొప్పవాడని దేవుడు బైబిల్లో మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కయ్యూను గురించి బైబిల్లో చెప్పనటువంటి మాట మనం చూస్తే చాలా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, చాలా ఆశ్చర్యం వేస్తుంది.
కయ్యూను గురించి బైబిల్ చెప్పినటువంటి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యమైన విషయాలు మనం ఇక్కడ చూద్దాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆది కాండంలో ఉన్నటువంటి సంభవం దేవుడు మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా రాసి ఉంచాడు. అక్కడక్కడ రాయలేదు ఆయన, అన్ని సమానంగా కలిపి ఎక్కడైనా ఏదైనా అందరూ చదువుకోవడానికి వీలుగా దేవుడు మన కొరకు ఆయన రాసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదాం. మనము జాగ్రత్తగా వినాలి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎవరంటే కయ్యను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? ఎవరి క్రియలు? కయ్యూను క్రియలు చెడ్డవైనందున, ఏబేలు క్రియలు నీతి గలవైనందున ఉండెను గనుకనే కదా. ఎంత విషయం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులైన దేవుడు మన కొరకు ఆయన రాసి ఉంచుతున్నాడు. ఆయన రాసిన విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయ్యూను ఏబేలు ఎందుకు చంపాడంటే అండి, తన క్రియలు చెడ్డవై ఉన్నందున, తన తమ్ముని క్రియలు నీతి గలవై ఉన్నందున కయ్యూను ఏబేలును చంపాడంట. దానికి ఫలితం ఏంటంటే అండి, కయ్యూను క్రియలు ఏం రాయబడండి? దుష్ట క్రియలు, చెడ్డ క్రియలు. చూడండి, బలిపీఠము కట్టాడు, అర్పణలను అర్పించాడు కయ్యూను. ఏబేలు కూడా బలిపీఠము కట్టాడు, జంతువును తీసుకుని వచ్చి అర్పణగా అర్పించాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏబేలు అర్పణను దేవుడు చూసి అంగీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు చూసి అంగీకరించలేదు. అంటే దేవుడు వేటిని చూస్తాడు మన జీవితంలో? నువ్వు అర్పించే అర్పణను దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమయాన్ని అర్పిస్తున్నావా? నీ జీవితాన్ని అర్పిస్తున్నావా? నీ బ్రతుకుని అర్పిస్తున్నావా? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? దేవునికి చేయవలసిన ప్రార్థనలు దేవునికి చేస్తున్నావా? ఉదయకాల సమయం ముందే దేవునికి లేచి ప్రార్థించవలసిన నీవు మంచం మీద పండుకొని లేకుండా సోమరపోతువై ఉంటున్నావా? ఇవన్నీ దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలే. ఏ అర్పణ నీది శ్రేష్టమైనది కాకపోయినా నీ జీవితంలో దేవుడు సుఖ సంతోషాలు నీకెవరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దుష్టుని సంబంధం అంటున్నాడు దేవుడు కయ్యూని. కయ్యూని ఎటువంటి వాడు అంటే దుష్టుని సంబంధి. దుష్టుడు ఎవరు? సాతానుగాడే. ఈ లోకంలో నిన్ను పాడు చేసేది వాడే, నిన్ను భ్రష్టత్వంలో తీసుకుని వెళ్ళేది వాడే, నిన్ను శాపానికి గురి చేసేది వాడే, నిన్ను ఆఖరికి నరకంలో ముంచేది కూడా వాడైనటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు కయ్యూను గురించి చెప్తున్న మాట ఒక్కసారి చదువుదాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కయ్యూను, ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. శ్రేష్టమైన బలి ఇదని ఏబేలుకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఆదాము అవ్వలే, తల్లిదండ్రులు చెప్పారు. నైనా దేవునికి ఇష్టమైన బలియాగం ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దానిని దేవునికి బలిగా అర్పిస్తే దేవుడు ఆస్వాదిస్తాడు, నిన్ను దీవిస్తాడు అని చెప్పింది తల్లిదండ్రులే. ఏబేలుతో చెప్పిన తల్లిదండ్రులు కయ్యూనుతో కూడా చెప్పారు. మీరు ఒక మాట అనొచ్చు, అదేంటండి మీరు? కయ్యూనేమో వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసి పంటలు పండించేవాడు. ఏబేలేమో గొర్రెలు కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునేవాడు గొర్రెను తీసుకొచ్చాడు. ఏబేలు, కయ్యూనేమో సేద్యం చేసేవాడు కనుక పంటను తీసుకొచ్చాడు. ఇందులో తప్పేముంది అని మీరు అనొచ్చు. తప్పేముందని మీరు అనొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే, మనం చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ శ్రేష్టమైన బలి దేవునికి ఏంటి? ఒక గొర్రెని కానీ మేకను కానీ తీసుకొచ్చి శ్రేష్టమైన అర్పించడం దేవునికి ఇష్టమైన బలి. కనుక ఏబేలు దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రెల మందలో నుంచి
కయ్యూను కూడా ఒక గొర్రెను తీసుకొచ్చి అర్పించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎలా సాధ్యం? ఏబేలు దగ్గర ఉన్న గొర్రెలను కయ్యూనికి ఇచ్చి కయ్యూని దగ్గర సంపదను పంటను ఏబేలు తీసుకున్నట్టుగానే కయ్యూను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పంటను ఏబేలుకి ఇచ్చి ఏబేలు దగ్గర గొర్రెను తీసుకుని వచ్చి దేవునికి శ్రేష్టమైన బలిని కయ్యూను కూడా అర్పించవచ్చు. కానీ కయ్యూను ఏమనుకున్నాడు తెలుసా? నీవు నాకు ఇదే ఇచ్చావు కనుక దీన్ని నేను ఇదే ఇస్తాను. నువ్వు ఏదైతే నాకు ఇచ్చావో నేను దానినే ఇస్తాను, శ్రేష్టమైనది నేను ఇవ్వను. నాకున్నది దీనే కాబట్టి నాకున్నది దీంట్లోంచి నీకు ఇస్తాను అని దేవుని దగ్గర కయ్యూను తన జీవితంలో మొండు పట్టుదలతో తెలిసి ఉండకుండా తల్లిదండ్రులు చెప్పినప్పుడు విన్నటువంటి విషయాన్ని కూడా కయ్యూను వంకరగా తిప్పుకొని ఆ ధాన్యాన్ని ఇచ్చాడంట. నేను ఒక చిన్న కార్టూన్ చూశాను. కయ్యూను అర్పణ ఇవ్వడానికి ఒక బేషన్లో ధాన్యాన్ని పోసుకుని ఆ ధాన్యాన్ని పోసుకుని దేవునికి బలిగా అర్పించ తీసుకుని వెళ్తున్నప్పుడు 2 అడుగులు ముందుకేసి కయ్యూను మరలా వెనుకకు వచ్చి పట్టుకెళ్తున్నటువంటి ఆ ధాన్యపు పాత్రలో నుంచి మరలా 4 దోసులు తన ధనాగారంలో వేసుకుని ఎంతెంతకిలే దేవునికి, ఇదేం చేసుకుంటారులే దేవునికి అని చెప్పి మరలా తగ్గించి తీసుకుని వెళ్ళి దేవునికి అర్పణగా అర్పించాడంట. ప్రియమైన బిడ్డలారా, కానీ ఏబేలు చాలా హృదయంతో, మంచి హృదయంతో, శ్రేష్టమైన హృదయంతో దేవునికి బలిని అర్పించాడు కనుకనే దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు హృదయాన్ని చూస్తాడండి, హృదయాన్ని చూస్తాడు. నువ్వు అర్పించే అర్పణను చూస్తాడు, అలాగే నీ హృదయాన్ని కూడా దేవుడు చూస్తాడు. అందుకే కానుకల పెట్టె దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు అందరూ వచ్చి కానుకలు ఇస్తున్నారు. కానుకలు వేస్తున్నప్పుడు చాలామంది 1000 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు వేస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఉన్నవాడు 100 రూపాయలు వేస్తున్నాడు. అలాగే ఎవరికి తోచినంత వారు వేసుకుంటూ వెళ్తున్నారు. ఆఖరికి ఒక పేద విధవరాలు వచ్చిందంట. యేసుప్రభువు వారు చెప్పిన మాట, పేద విధవరాలు వచ్చి ఆ పెట్టెలో, కానుకల పెట్టెలో తనకున్నదంతా జీవనమంతా వేసినని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత వేసింది ఏంటి ఆవిడ? ఎంత వేసిందమ్మా? 2 కాసులు. మన భాషలో చెప్పాలంటే 2 రూపాయి బిళ్ళలు వేసింది అనుకుందాం. 2 కాసులే. ఆ రోజున ఆమె జీతం అదే, ఆ రోజున ఆమె తినడానికి ఉంచుకున్నది అదే. అందులో 1 రూపాయి వేస్తే దేవుడు ఆమెను కూడా వారిలాగానే ఇవి కూడా వేసిందని దేవుడు ఆమెను పక్కన పెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు మనుషుల హృదయాలను ఆలోచన చూసి నేను దేవునికి ఇస్తే దేవుడు నాకు మరలా తిరిగి ఇస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి కనుక నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? డబ్బులు ఉన్నాయి, దేవునికి ఇస్తే రేపు కరెంటు బిల్లు ఎవడు కడతాడు, వడ్డీ కూడా వస్తాడు, వడ్డీ ఎవడు కడతాడు, అప్పులు కూడా వస్తాడు, గాడికి ఎవరు కడతాడు, ఈ నెల అంతా మనం ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎవరిని అడుక్కోవాలి, మళ్ళీ మనం దేవునికి ఇస్తాం ఎందుకు, దేవుని అడుక్కుంటాం ఎందుకు, మన దగ్గర ఉన్నదంతా మనము జరుపుకుందామలే అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ అపోహ చాలా తప్పు అంటుంది బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పేద విధవరాలు తీసుకుని వచ్చే 2 కాసులు పెట్టెలు వేసేసరికి దేవునికి ఆమె హృదయం చూసినప్పుడు దేవునికి చాలా సంతోషం, ఆనందం వేసిందండి. అందరితో చెప్పాడు వెంటనే, ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో ఆయా ప్రాంతంలో ఈమె పేరును కూడా ఉచ్చరించబడుతుందని చెప్పాడు. దేవుడు మహద్భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడన్నా నీ పేరు నా పేరు బైబిల్లో రాస్తుందండి? రాసలేదు. కొన్ని సందర్భాల్లో మీటింగ్లు జరుగుతున్నప్పుడు, సందాలు వసూలు చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు సందా డబ్బులు ఇచ్చారనుకోండి, మీ పేరు రాస్తాడు, మీ పేరు చదువుతాడు. అది మీకు ఆనందంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, కుడి చేతితో చేసే దానిని ఎడమ చేతితో కూడా తెలియకుండా దానం చేయమన్నాడు దేవుడు. ఎందుకన్నాడు తెలుసా? నీ ప్రతిఫలము పరలోక రాజ్యములో ఉండాలి, నలుగురికి నీకు తెలియకూడదు. మనం ఏదైనా ఇవ్వాలంటే చాలా బాధపడిపోతూ ఉంటాం, ఏదన్నా చెయ్యాలన్నా బాధపడిపోతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇస్తే ఎక్కడికి వెళ్ళదు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఇస్తే ఏమి కూడా ఎక్కడికి వెళ్ళదు. ఖర్చు పెట్టే విషయంలో, పని చేసే విషయంలో దేవునికి ఇచ్చినప్పుడు అది నీకు
ఫలితముగానే వస్తుంది, ప్రతిఫలముగానే వస్తుంది. గమనించండి ప్రియమైన బిడ్డలారా, నీకు లేకపోయినా నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కయ్యూనుకు తెలుసు, ఏబేలు గొర్రె పిల్లను తీసుకొచ్చి అర్పణ అర్పిస్తున్నప్పుడు, అరే తమ్ముడు నాకు కూడా గొర్రె పిల్లని ఎవరా, నేను దేవునికి అర్పిస్తానని తీసుకుని వచ్చి అర్పిస్తే దేవుడు కయ్యూను కూడా మెచ్చుకునేవానే. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలు ఏమని రాయబడి ఉందండి, ఏ కయ్యూను కంటే ఏబేలు శ్రేష్టమైన బలిని అర్పించను కనుక దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞాపకం చేసుకోండి, దేవునికి కావాల్సింది ఏంటో తెలుసండి, నీ మంచి మనసు, మంచి హృదయం కావాలి. చూడండి, ఏబేలు బలిపీఠం కట్టాడు, కయ్యూను కూడా బలిపీఠం కట్టాడు. ఏబేలు అర్పణ అర్పించాడు, కయ్యూను కూడా అర్పణ అర్పించాడు. కానీ శ్రేష్టమైనటువంటి బలిని మాత్రం విశ్వాసము ద్వారా శ్రేష్టమైన బలిని ఏబేలు అర్పించాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని దృష్టిలో మనం ఉన్నామా? మొట్టమొదటిగా దేవుని దృష్టిలో మనం ఉన్నామా? మనం చేస్తున్న క్రియలు దేవుని దృష్టిలో ఉన్నాయా? దేవుడు మనతో మాట్లాడితే చాలండి, దేవుడు మనల్ని పలకరిస్తే చాలు, దేవుడు మనల్ని చూసి ఒక్కసారి నాయనా నీవు నా దృష్టిలో ఉన్నావంటే చాలు, మన జీవితాలు ధన్యము అయిపోతూ ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. కనుక కయ్యూను నడిచిన మార్గములో వారు నడిచిరి, వారికి శ్రమని యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనకు తెలియజేయబడుతుంది. ఏమని రాయబడి చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఫలితం ఏంటి? అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవల వారు ఆతృతముగా పరిగెత్తిరని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుందనే ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అభద్రతా భావం, నియంత్రించుకోలేనటువంటి కోరికలు ఎవరైనా కలిగి ఉంటే వారిలో కోపము తప్ప ఇంకోటి ఉండదన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. వారిలో పాపం పొంచి ఉంది, వాకిట పాపం పొంచి ఉంది. ఎప్పుడైతే నువ్వు కోపపడతావో పాపం అంట పొంచి ఉందంట. అందుకే దేవుడు చెప్తాడు, ఒక మాట చెప్తాడు ఆయన, కోపపడుడి కానీ పాపము చేయుకుడి అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో యోధాపత్రికను వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గంలో వారు నడిచిరి అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. కనుక కోపపడుటకు నిదానించుడి, కోపంలో ప్రాచీన స్వభావము ఉంటుందన్న సత్యాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుందండి. కోపపడడంలో ఏమొస్తుందంట మనకి? చూడండి, నెమ్మదిగా ఉన్నవాడు నెమ్మదిగానే మాట్లాడతాడు. వాడిలో కోపం కనుక బయటకు వచ్చింది అనుకోండి, వాడు పాత జీవితం అంతా బయటకు వచ్చేస్తుంది. ఎలాగొస్తుంది అంటండి, వాడిలోంచి బూతులు వస్తాయంట, వంకర మాటలు వస్తాయంట, అశ్లీలమైన పదజాలాలు వస్తాయంట, దెప్పుపోట్లు మాటలు వస్తాయంట, పళ్ళు కొరకడం వస్తుందంట. మరి కోపపడేవాడు ఎలా చెప్తాడు? పళ్ళు కొరుకుతాడు, కళ్ళు మిటకరిస్తాడు, చేతులు చూపుతాడు, జబ్బలు చూపిస్తాడు. ఇవన్నీ కూడా కోపంలో వచ్చేటటువంటి హావభావాలు. వీడు కళ్ళు మిటకరించడం, జబ్బలు తరచడం, పళ్ళు నొరడం, ఎదురు చూస్తే భయపడి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకొకడైతే వీడి కోపమైన నాకు రాదా కోపమైన వాడు కూడా అలాగే వాడిని చేస్తూ ఉంటాడు. ప్రియమైన చివరికి చూడండి, ఏబేలు దేవుని స్థానంలో ఉన్నాడు, కయ్యూనంటే శ్రమలలో, నిందలలో, పోరాటంలో కయ్యూను వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసూయ, ఓర్వలేనితనం, అభద్రతా భావం, వాడి కొంత నాకు లేదు అనేటువంటి తాత్పర్యం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో కోపం ఉంటుంది. కనుక ఆ కోపం వారిని పతనానికి తీసుకుని వెళ్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుకనే ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. మొట్టమొదటి విషయం. రెండవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇదే కోవలో ఇద్దరు అన్నదమ్ములు ఇంకొక ఇద్దరు ఉన్నారు. కయ్యూను ఏబేలు లాగా ఇంకొక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారి ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా ఇటువంటి కోపతాపాల ప్రయాణమే జరిగింది. 25వ అధ్యాయం ఆదికాండంలో ఆ ఇద్దరు సహోదరులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఆ ఇద్దరు సహోదరులు ఎవరు? ఏసావు, యాకోబు.
వారి జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక వారి జీవితంలో కూడా ఉన్నది. అయినా కానీ వారి జీవితంలో కూడా కోపతాపాలకు వారి జీవితంలో కోపతాపాలను కూడా వారు ప్రదర్శించినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 25వ అధ్యాయము 29 నుంచి 34 వచనాల వరకు మనం చూస్తే, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు తప్పులో పడడానికి, పాపములో పడడానికి, మానవుడు దుష్టత్వంలోనికి వెళ్ళడానికి, దుష్ట హృదయముతో మానవుడు ఉండడానికి కారణాలు అనేకమైన ఉన్నప్పటికీ కేవలం కోపం ఒకటే, అభద్రతా భావం ఒకటి మానవుని జీవితంలో పాపానికి, పతనానికి తీసుకుని వెళ్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, 29వ వచనం చదవండి. 25వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా ఏసావు, నేను సాబబోచున్నాను కదా, చాలండి, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. ఇక్కడ యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఓర్పు లేనితనం, ఓర్చుకోలేనితనం, ఓర్పు లేనితనం, ఓర్చుకోలేనిటువంటి తనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రియదేవుని బిడ్డలారా, ఆ మాట మనం చూద్దాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఏసావుని గురించి దేవుడు ఏం రాస్తాడో చదువుదాం ఒకసారి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను, ఆశీర్వదించబడడం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఏమని రాయబడింది తెలుసండి? ఆశీర్వాదం కోరి తర్వాత ప్రాధేయపడ్డాడంట, బతిమాలుకున్నాడంట. తండ్రి, నీకు ఒక్క ఆశీర్వాదం ఉందా? ఇంకా లేదా? నా అన్నను నువ్వు ఆశీర్వదించేసావా? నన్ను నీకు ఆశీర్వదించవా అని చెప్పి యాకోబుని ఆశీర్వదించిన తర్వాత తండ్రి ఏసావు వెళ్ళి తనకు ఆశీర్వాదం లేనప్పుడు ఎంతో కోపం తెచ్చేసుకున్నాడు, కోపం పెట్టేసుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు ఉండవలసింది ఏంటో తెలుసండి? నియంత్రణ శక్తి. ఏముండాలండి? ఏసావుకు నియంత్రణ శక్తి ఉండాలి. చాలా మందికి చిన్నపాటి విషయాలకే నియంత్రణ వారు కోల్పోతారు, చిన్న చిన్న విషయాలకే నియంత్రణ కోల్పోతారు. ఏసావు ఇక్కడ దేనికి తన నియంత్రణ కోల్పోయాడండి? పొలంలో నుంచి వచ్చాడు. ఆ రోజున ఆ పొలంలో నుంచి వస్తున్నప్పుడు ఏసావుకు పొలంలో ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు. ఏం దొరకలేదు? వేట దొరకలేదు. పొలం నుంచి వచ్చేసాడు, వేట దొరకలేదు, తినడానికి ఆహారం లేదు. వేట దొరికితే ఆ వేటను వండుకుని తినేవాడేమో ఏసావు. మరి వేట ఎప్పుడైతే దొరకలేదో ఒట్టి చేతులతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి మరి వేట కోసం తిరిగి ప్రయాణం చేస్తున్నాడేమో, ఆకలి వేసింది. ఇంటికి వచ్చేసరికి ఆకలి వేసేసరికి అప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడు ఏంటంటే అక్కడ యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను అంటున్నాడంటే ఏసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుని జీవితంలో దాహం వేసినా తట్టుకోలేము, ఆకలి వేసినా తట్టుకోలేము. అందుకే ఉపవాసం ఉండకపోతాం. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ అవసరతలను తీరుస్తాను అని దేవుడు చెప్తుంటే, నీకు తీరని కోరికలు, జరగని కార్యములు ఏదైనా ఉంటే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఉపవాసం ఉండకుండా ఆకలి మనం భరించలేని పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎవరి చెల్లెలు, ఎవరైనా తమ్ముళ్ళవో తెలుసండి? ఏసావు యొక్క చెల్లెళ్ళు, ఏసావు యొక్క తమ్ముళ్ళమే. నియంత్రణ కోల్పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఏమంటండి ఇక్కడ? యాకోబు కలగూర వంటకు వండుకొని చూడక ఏసావు అలసిన వాడే పొలం నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, మరే తమ్ముడు, ఆ ఎర్రని కూరలో కొంచెం దయచేసి నాకు
పెట్టమని యాకోబుని ఏసావు బ్రతిమాలుకుంటున్నాడు. ఎర్రగా ఉందంట, చూడడానికి రమ్యంగా ఉంది, ఎర్రగా ఉంది. మసాలాలు వేసాడేమో, చక్కని స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. ఏదైనా వంటకం రుచి బాగుంది అనుకోండి, వాసన బాగుంది అనుకోండి, మనం తినడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. వాసన లేదు, రుచి లేదు, ఏంటంట? యాకోబు వంటకం వండడంలో చాలా నిష్ణాతుడు. ఏసావు పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చేవాడు, వేటాడేవాడు. కానీ యాకోబు మాత్రం తల్లి దగ్గరుండి వంటలు నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లి చెంతన ఉండి తల్లి చేసే వంటకాలన్నీ నేర్చుకుని శ్రేష్టమైనటువంటి వంటకాలు యాకోబు చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఏసావు ఇంటికి వచ్చేసరికి ఆకలితో ఉన్నాడు. కడుపు మాడిపోతుంది, ఆకలి అయిపోతుంది, వేట దొరకలేదు, నిరాశ, నిస్పృహ. ఇంటికి వచ్చేసరికి పొయ్యి మీద కూర ఉడుకుతుంది, చుక్కుడుగాయల కూర. వెంటనే తమ్ముడి దగ్గరికి వచ్చాడు. తమ్ముడు ఎర్రగొన్న ఈ కూర, చుక్కుడుగాయల కూర నాకు పెట్టరా, ఆకలిస్తుంది అన్నాడు. ఆకలిస్తుంది అంటే అప్పుడు యాకోబు ఒక మాట అన్నాడు, రే నేను పెడతాను కానీ నాకు ఇబ్బంది కాదు, కానీ నేను ముందు రావాల్సిన నన్ను పక్కకు తోసేసి తల్లి కడుపులోంచి నువ్వు ముందు వచ్చేసావు కనుక, జ్యేష్ఠత్వపు హక్కు నీకుంది కనుక, నీకు ఆకలి అవుతుంది కనుక ఆహారం పెడతాను, కానీ నువ్వు నాకేమి ఇవ్వాలి? నాకంటే నన్ను వెనక్కు దోసేసి నువ్వు ముందు వచ్చేసావు కాబట్టి ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు నువ్వు ఇస్తే ఈ ఎర్రని కూర నీకు పెడతాను, నువ్వు కడుపు నిండా తిను అన్నప్పుడు ఏసావు అనాలి, అదేంట్రా జ్యేష్ఠత్వ హక్కు నేను ఎందుకు ఇచ్చుకుంటా, నువ్వు బిడిదే పెట్టు లేకపోతే మాని అని వెళ్ళిపోవాలిగా. ఏమన్నాడు ఇక్కడ చూడండి, అక్కడ ఏమన్నాడు? నాకు పెట్టమని అడిగినందుకు 31వ వచనం, నేను సావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యేష్ఠత్వము నాకెందుకు అని ఏమన్నాడు? నాకు అక్కర్లేదా అన్నాడు. అంతే. అంటే జ్యేష్ఠత్వపు హక్కు మనుషులు ఇచ్చేది కాదండి, తల్లిదండ్రులు ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేదే. ఆ జ్యేష్ఠత్వము దేవుడు ఇచ్చేది. మొట్టమొదటి కుమారుణ్ణి భూమి మీద పుట్టించడానికి, ఆ కుటుంబానికి యజమానిగా చేయడానికి దేవుడు సంకల్పించి దేవుడిచ్చేది జ్యేష్ఠత్వ హక్కు. దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని ఏం చేశాడంటే తృణీకరించాడంటే ఏసావు ఏం చేశాడు? తృణీకరించాడు. దేవుడిచ్చిన బహుమానాన్ని తృణీకరించుకున్నాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను తృణీకరించుకున్నాడు. ఏముందండి జ్యేష్ఠత్వ హక్కు అంటే ఏముంటుంది అని మీరు ఒకవేళ అనుకోవచ్చేమో. ఈ లోకంలో కూడా పెద్ద కుమారుడికి 2 ఇంతలు, చిన్న కుమారుడికి 1 ఇంతే ఉంటుంది. ఆ రోజుల్లో అయితే పెద్ద కుమారుడికి సగం, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే సగాలు చేసి పావుతులు చేసి ఇచ్చేవారు. సమస్తము కూడా పెద్ద కుమారుడికే వాటాలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఆ రోజుల్లో పడి చచ్చిపోయేవారంట. ఏసావు జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకుంటే యాకోబు దానిని సంపాదించుకున్నాడు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి బహుమానాలను, దేవుడిచ్చిన ఆశీర్వాదాల్ని మనం ఏం చేస్తున్నాం తెలిసింది? పోగొట్టుకుంటున్నామనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టు మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి ఆ మాట మనం చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 16వ వచనం చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక నుంచి 12వ అధ్యాయం 16వ వచనం. ఏమని బిరుదులుస్తున్నాడు దేవుడు ఇక్కడ? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న, జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి, ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినా ఉండినేమోనని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. ఏమంటారు తెలిసింది? మొట్టమొదటిగా భ్రష్టుడు, రెండవది వ్యభిచారి. వ్యభిచారిని ఎవరిని అంటారో తెలిసింది? వ్యభిచారి అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి. దేవుని మాట వినని వారు వ్యభిచారులే, దేవుని ఆజ్ఞను పాటించిన వారు కూడా వ్యభిచారులే. భ్రష్టుడైనను వ్యభిచారులైనను ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాని ముందు ఉన్నది చదవండి, చదవండి 17 కూడా చదవండి. మీలో ఎవడైనను
పొందకుండా తప్పిపోనేమో అని మొలిచి చేదైనా వేరేదైనా మొలిచి కలవరపరచడం వలన అపవిత్రులైపోవుదురేమోనని ఒక పూట కూటి కొరకు అమ్మివేసిన భ్రష్టుడైన నువ్వు వ్యభిచారిని ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకొనుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడండి. ఇంకొక మాట, మంచి మాట ఉంటుందండి. జార విడుచుకున్న తర్వాత, విసర్జింపబడిన తర్వాత దానిని వెతుకున్నట్టుగా. చూడండి, 10 కాసులు ఉన్నటువంటి ఆ స్త్రీ 10 కాసుల దగ్గర ఉన్న చెప్పి జాగ్రత్తగా లేదు, భద్రంగా లేదు. అందులో ఒక కాసు పోగొట్టుకుంటే, ఒక నాణం పోగొట్టుకుని ఏం చేసిందంటే ఇల్లంతా భద్రముగా ఊడ్చి, దీపము పెట్టి ఊడ్చి, అది దొరికేంత వరకు ఏం చేస్తున్నారు, ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకుందంటండి. ఎప్పుడు తెలుస్తుందని? పోగొట్టుకున్న తర్వాత దాని విలువ తెలుస్తుంది. పోగొట్టుకున్న తర్వాత విలువ తెలుస్తుంది. దేవునిలో నుంచి కూడా మనం చాలా విషయాలు మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసావు యొక్క సంతానం, ఏసావు యొక్క బంధుగానని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన బిడ్డలారా, ఏసావు సంతానం అంతా ఎవరో తెలిసింది? ఏదోమీయులు. అన్నదమ్ములు బిడ్డలే. ఏసావు యాకోబు అన్నదమ్ముల బిడ్డలైనప్పుడు కూడా ప్రియమైన బిడ్డలారా, యాకోబు సంతానం అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు ఏదోమీయుల మార్గం గుండా వెళ్తుంటే వారు వెళ్ళనివ్వలేదు. తమ్ముడి పిల్లలైనా కానీ వారిని వెళ్ళనివ్వలేదు, అడ్డుపడ్డారు. అరే కాదు, ఇప్పటికి కూడా వారు అడ్డుపడుతూనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏసావు యొక్క ఆకలి ఎంత గొప్పదండి. ఏసావు ఆకలి ఎంత? ఏదైనా తింటే కడుపు నిండిపోతుంది, మంచినీళ్ళు తాగినా కడుపు నిండుతుంది. ఆ సమయానికి ఏసావుకు మంచినీళ్ళు తాగి కడుపు నింపుకోవాలని ఆలోచన లేదు. నేను కూర చూశాడు, ఆశించాడు, దాన్ని తీసుకోవాలనుకున్నాడు, తినాలనుకున్నాడు. దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసేసుకున్నాడు. యాకోబు కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తక్షణ తృప్తి. ఆకలి అంటే ఎటువంటిదండి? తక్షణ తృప్తి. ఎప్పుడన్నా పోయిన సంవత్సరం తిన్నానండి, ఇప్పుడు దాకా నేను అన్నం తినలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా మీలో? సంవత్సరం సంగతి దేవుడు ఎరుగు. ఒక నెలలో పోయిన మొదటి తారీఖున తిన్నానండి, ఇప్పుడు దాకా నేను తినలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? లేరు. పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం మరలా డిన్నర్ చేస్తాం. మామూలు ఇవన్నీ తెల్లారి పొద్దున మళ్ళీ మన పరగొడపంటే అర్థం ఏంటి? ముఖం కడుక్కోకుండా టీ తాగడం, మరలా ముఖం కడుక్కోకుండా టిఫిన్ చేయడం, మరలా భోజనం చేయడం, మళ్ళీ రాత్రి భోజనం చేయడం. భోజనానికి లేట్ అయిపోతుందని ఎక్కడికన్నా వెళ్తే పరిగెత్తుకుని వాళ్ళతో మాట్లాడి, అమ్మ భోజనం టైం అయిపోతుందమ్మా ఇంటికి వెళ్ళిపోవాలి అని పరిగెత్తుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఎప్పుడైనా మనం భోజనం ఏముందండి, దేవుడు కదా మనకు కావాల్సింది, దేవుడి వాక్యం కదా కావాల్సింది, దేవుళ్ళలో మనం ఉండడం కదా కావాల్సింది. ఈరోజు మనం భోజనం చేయకపోయినా పర్లేదు, దేవుని మనము స్తుతిద్దాం అన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? లేరు. అందుకే ఇక్కడ ఏసావు గురించి దేవుడు చెప్పిన ఆకలి సంతృప్తి, తక్షణ తృప్తి అంటే తక్షణ కోరిక తృప్తిపరచుకోవడానికి ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడంట. అందుకే ఆయనకి ఇచ్చిన బిరుదు మొట్టమొదటిది భ్రష్టుడు, రెండవది వ్యభిచారి, మూడవది అవకాశము జారవిడుచుకునేటువంటి తత్వం కలిగిన వాడు, 4 విసర్జింపబడిన వాడు. ఎక్కడి నుంచి? దేవుని నోట నుండి విసర్జింపబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం నా జీవితం ఎలాగుంది? ఈరోజు మన జీవితాలు కూడా కోపతాపాలు ఉన్నాయా? కోపం ఉంటే ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా చెప్పాను, 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి. చాలా విషయాలు మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం. కోపాన్ని కూడా మనం పోస్ట్ పోన్ చేసుకోగలిగితే నీకంటే ధన్యుడు భూమి మీద ఇంకెవ్వరూ ఉండరు. కోపం లేకుండా ప్రేమను కలిగి ఉండేటటువంటి వారు దేవుని బిడ్డలతో సమానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువు చెప్పిన మాట శ్రేష్టమైన మాట తెలుసండి. ఆజ్ఞలన్నిటిలో కంటే శ్రేష్టమైనది ప్రేమ కలిగి ఉండడమే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి మాటలో అన్ని ఆజ్ఞలు కూడా కలిసి వచ్చేస్తున్నాయని దేవుడు తెలియజేస్తాడండి. ప్రేమలో ఎన్ని ఎలాగుంటాయండి? ఎదుటివాడిని నువ్వు ప్రేమించినప్పుడు, ఎదుటివాడిని నువ్వు ప్రేమతో చూసినప్పుడు వారి మీద మీకు కోపము ఉండదు. ఇతర స్నేహితులు ఉన్నారనుకోండి,
స్నేహితుల కంటే స్నేహితురాలు చెప్దాం. ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు అనుకోండి, ఒకరి మాట ఒకరు తప్పనివ్వకుండా తిరుగుతూ ఉంటారు. పల్లెటూరులో బాగుంటుంది ఇది. పట్టణాల్లో కంటే పట్టణాల్లో ఎవరిలో వాళ్ళు ఉంటారు. నా ఇంట్లో నేను ఉంటాను, మీ ఇంట్లో మీరు ఉంటారు కాబట్టి ఒకరికొకరు సంబంధాలు ఉండదు. పల్లెటూరులో అయితే సాయంత్రం అయితే చాలు స్నేహితురాళ్ళు తిరుగుతారు, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. వారు మధ్యలోనికి గాలి కూడా దూరకుండా వారు తిరుగుతూ ఉంటారు. ఎవరన్నా వచ్చి వాళ్ళని ఏదైనా అనడానికి ఎడదీయడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు వాళ్ళని కొడతారే కానీ వారు విడిపోవడం అంటూ జరగదు. అంతా గొప్ప స్నేహం చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళ మధ్యలో కనుక ఏదైనా చిన్న తగాదా వచ్చి తేడా వచ్చి వాళ్ళిద్దరు విడిపోతే వాళ్ళిద్దరూ చెప్పుకుంటారండి. పల్లెటూరులో జరుగుతుంది అనమాట. ఒకళ్ళ మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమను పక్కన పెట్టి తిట్టుకోవడం మొదలు పెడతారు. నువ్వు అలా రోజున పలానా రోజున అలాగన్నావు, ఈ రోజున ఇలాగన్నావు అని వారు దెప్పుపరుచుకుంటూ చూస్తే చాలా ఆశ్చర్యవేస్తూ ఉంటుంది. కానీ ప్రేమ ఉంటే మాత్రం ఒకరినొకరు ఎవరన్నా తిట్టినా చేసినా కానీ మా స్నేహితురాలే కదా అంటే ఏం పోయిందిలే అని సమర్థించుకోవడం ప్రేమకు తార్కాణం అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అందుకే కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం విడిపోదు, ఆ కుటుంబం విచ్ఛిన్నం అవ్వదు. ప్రేమలో అంత ధన్యత ఉందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రేమను గనక మనం పాటించగలిగితే, ప్రేమను గనక మనము పాటిస్తూ దేవుళ్ళు గనక నడవగలిగితే, ప్రియమైన బిడ్డలారా, మరి కయ్యను ఎందుకు కోపడ్డాడు? ప్రేమ లేదు కనుకనే. కయ్యను తన తమ్ముడైనటువంటి హేబెలు ఎందుకు చంపాడు? ప్రేమ లేదు కనుకనే. తనకున్నది నాకు లేదనేటువంటి వ్యత్యాసం కయ్యను చూసి తట్టుకోలేకపోయాడు. అందుకే హేబెలు మీద పడి చంపేశాడు. ప్రేమ ఉంటే కయ్యను హేబెలును చంపకపోను. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, కోపమును మనము మానాలి అంట. నీకు కోపం వచ్చింది అనుకోండి, వాకిట పాపము పొంచి ఉంటుందంట. నువ్వు ఎప్పుడైతే కోపపడతావో, కోపాన్ని ఎప్పుడైతే నీ మనసులో తెచ్చుకుంటావో, అది ఊరకనే వస్తుంది కాబట్టి ఊరకనే పోతుంది. దాన్ని మీరు ఏం చేయక్కర్లే. కోపం వచ్చినప్పుడు కొంతమంది అంకిల్ లెక్కెట్టుకుంటారు. కోపం వచ్చినప్పుడు కొంతమంది మూలకెళ్ళి చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళ కోపం వచ్చింది అనుకో ఏం చేస్తారు వాళ్ళు? ఏ గది మూలకి వెళ్ళి మంచం చోటుకి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు అలా మంచం చోటుకి వెళ్ళి కూర్చోడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేయలేరు కనుక మనల్ని. మన పెద్దోళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు కనుక మనల్ని వాళ్ళు ఏం చేయలేరు కనుక వాళ్ళు ఏం చేస్తారండి? మూలకెళ్ళి కూర్చుంటారు. ఎప్పటిదాకా కూర్చుంటారు? కోపము తీరిపోయేంత వరకు కూర్చుని వాళ్ళే మెల్లగా మళ్ళా తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపం వచ్చినప్పుడు కనుక నీవు తగ్గించుకుంటే, కోపాన్ని నువ్వు చూపించకుండా ప్రేమను చూపించగలిగితే, ఇది మంచిదో చెడ్డదో ఆలోచన చేద్దాం, ఎందుకు మనకు కోపము అని కనుక అనుకుంటే నీ జీవితం ధన్యముగా ఉంటుందన్న సత్యం ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రాత్రి మనం కోపం విషయానికి వెళ్లకుండా ప్రేమను పంచుకుంటూ దేవుళ్ళలో జీవిస్తూ దేవుళ్ళలో మనం ముందుకు సాగడానికి మనం ఇష్టపడతాం. అభద్రతా భావం అసూయ తీరుస్తుంది కనుక, అసూయ ఎదుటివాడిని చంపేదంతటి కోపాన్ని తీసుకుని వస్తుంది కనుక, అభద్రతా భావం నుంచి, అసూయ నుంచి, కోపం నుంచి మనం తప్పింపబడాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు కూడా అటువంటి క్షేమకరమైన స్థితిని మనకి ఇచ్చేలాగున దేవుని ప్రార్థన చేస్తున్న ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందనములనైనా ఇంతవరకు నేను కూడుకులవండి మాతో వండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలోని బిడ్డలుగా ప్రభువా నైనా మీ కృపను ఇచ్చారు తండ్రి, నైనా మీ ఆత్మను ఇచ్చారు తండ్రి, మీ ఊపిరిని ఇచ్చారు తండ్రి. నైనా జీవించమని ప్రభువా మీ నోట వెంబడి మాట చేత మమ్మల్ని ప్రభువా ఈ లోకంలో జీవింపచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నైనా మాలో ఉన్నది నీ ఆత్మేనైనా, మాలో ఉన్నది ప్రభునైనా మీ శక్తి అయినా మీ ప్రాణమే తండ్రి. నైనా దేవా మరి ఈ సమయం అందు నీ బిడ్డలుగా నేను మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రభువా మాలో ఉన్నటువంటి నీ ప్రాణమును బట్టి, మాలో ఉన్నటువంటి జీవన బట్టి నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి, నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము నేను ప్రభువా జీవించి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి నీ కృప మాకు దయచేయండి తండ్రి. నైనా దేవా మరి సమయం అందు ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా మానవుని జీవితంలో కోపం ఎంత ప్రమాదకరమైనదో,
కోపం వల్ల మానవుల యొక్క జీవితాలు ఎలాగ భ్రష్టపెట్టిపోతున్నాయో, కోపం వల్ల కుటుంబాలు ఎలాగ చీలిపోతున్నాయో, అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్కజెళ్ళ మధ్య గొడవలు, కుటుంబాలలో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా కోపం వల్లే వస్తున్నాయి ప్రభునైనా. దేవ, అటువంటి కోపాన్ని మేము కలిగి ఉండకూడదని నైనా యేసవు యొక్క జీవితంలోంచి, కయ్యూని యొక్క జీవితంలోంచి నైనా మీరు మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా మానవులో ఎప్పుడైతే కోపం వస్తుందో వాకిట పాపం పొంచి ఉంటుంది, పాపం వల్ల వచ్చే జీవితం మరణమని మీరు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నైనా ఏదేమైనా నీ సన్నిధానంలో మేము మోకరించి ప్రార్థించినప్పుడు, నీ సన్నిధానంలో మేము అంగలార్చినప్పుడు నైనా మా బ్రతుకులను మార్చగలిగిన వాడువు నీవే, మా పరిస్థితులు మార్చగలిగిన వాడువు నీవే, మాకున్నటువంటి అక్రతలు తీర్చువాడువు కూడా నీవే తండ్రి. నైనా ఈ లోకంలో నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకుని ప్రభా, నీ బిడ్డలుగా మమ్మల్ని ఆదరించడానికి, కాపాడడానికి, భద్రపరచడానికి నైనా సహాయం చేస్తున్న గొప్ప దేవుడు నీవే తండ్రి. నైనా మా కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి ప్రేమ ఉన్నటువంటి గొప్ప దేవుడు నైనా నీవు తండ్రి. ఈ రాత్రి ప్రభు, నేను ఎవరైతే నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో తండ్రి, ఎవరైతే వారి కోపమును బట్టి నేను ప్రభు వారి జీవితంలో బ్రతుకులో నేను ప్రభు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారో వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి నీ సన్నిధానంలో వారు ఉండి ప్రార్థిస్తుండగా, నీ సన్నిధానంలో వారు మొరపెడుతుండగానైనా వారి ప్రార్థనకు జవాబును దయచిన వారి ప్రార్థన ప్రభు మీరు ఆలకించండి తండ్రి. ఈ సమయం అందు నేను ప్రభా ఏ బేలుకు మిల్లే శ్రేష్టమైనటువంటి బలి అర్పణను, ఏ బేలుకు మిల్లే నేను శ్రేష్టమైనటువంటి బలిని అర్పించి మీ చేత నేను ప్రభా ఆశీర్వాదాలు పొందుకునేటువంటి జీవితాలు మేము కలిగి ఉండడానికి కృప చూపించండి తండ్రి. కయ్యూనికి మిల్లే చెడిపోయినటువంటి జీవితాలు మాకు వద్దునైనా. ఈ సమయం అందు నేను ప్రభా యేసవు తన జీవితంలో ప్రభునైనా ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నటువంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను కలడేమో చూసుకోమని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మా జీవితంలో దేని కొరకు మా జ్యేష్ఠత్వాన్ని మేము సమరమైన ప్రభా పోగొట్టుకుంటున్నాం? ఏ విషయంలో ప్రభా మా జీవితంలో పవిత్రతను పోగొట్టుకుంటున్నాం? ఏ విషయాల్లో ప్రభునైనా నీకు మేము దూరంగా వెళ్ళిపోతున్నాము? ఏ విషయంలో సాతాండ మమ్మల్ని పట్టుకుంటున్నాడు? ఏ విషయంలో సాతాండ మమ్మలను చిక్కించుకుని నైనా నరకానికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు? ఈ రాత్రి ప్రభునైనా గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి నైనా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆనందం కలదని తెలియజేస్తున్నటువంటి యేసయ్యా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ ఆత్మచేత నింపండి. మీ కార్యాలు సంఘంలో జరిగించండి, సంఘ బిడ్డలు ఎడలు జరిగించండి, వారి కుటుంబాల్లో, వారి గృహాలలో ప్రభువా నీ కార్యములు సమృద్ధిగా జరిగించండి తండ్రి. ఈ రాత్రి ప్రభువా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నైనా. ఎవరు దుఃఖంతో, బాధతో, వేదనతోనైనా నీ సన్నిధానంలో ప్రభు నిన్ను అడుగుతున్నారో, వేడుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. మరి ముఖ్యంగా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నైనా. వారికి కొన్ని ఇబ్బందులు, ఇరుకులన్నీ తప్పించగల గొప్ప దేవుడు నీవే నైనా. లోకమంతటి కొరకు ప్రాణం పెట్టి నీవు లోకమంతటి ప్రేమించుతున్నటువంటి గొప్ప దేవుడు లోకముని ఎంతో ప్రేమించినటువంటి మాటను నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు నైనా. మా కొరకు ప్రాణం పెట్టి నీసేవు నీవే కనుకనైనా ఈ రాత్రి నేను మా చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని కూడా దీవించండి నైనా. వారి జీవితంలోనే ప్రభు గొప్ప కార్యాలు జరిగించండి. వారికి ఉన్న లోటులు తీర్చండి, వారికి ఉన్న అనారోగ్యం నుంచి విడుదల కలిగించండి, వారికి క్షేమచితిని దయచేయండి నేను ప్రభు. ఈ సమయం మీద కుటుంబాల చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి నైనా. వారు కూడా క్షేమముగా ఉండాలి నైనా. నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల ప్రభు, నీ మాటలు ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డల ప్రభు, నీ ప్రార్థన పాలపంపులు పొందుతున్న నీ బిడ్డలు కూడా ఆశీర్వదింపబడినట్టుగా కృప దయచేయమని ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఎంతవరకు నేను కూడుకలో ఉండి మాతో మాట్లాడిన దేవా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరు ఏ అక్రత కలిగి నీ సన్నిధానంలోకి వచ్చారో, ఏ అవసరత కలిగి నీ సన్నిధానంలో మోకరించి ఉన్నారో వారి అక్రతలు తీర్చండి, వారి అవసరత తీర్చండి. అక్రతలు, అవసరతలు తీర్చగలిగిన గొప్ప దేవుడు నీవే తండ్రి. మనుషులమైన మా వాళ్ళ కాదు నైనా, అధికారుల వల్ల కాదు తండ్రి, ఈ లోకంలో ధనం వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, డాక్టర్ వల్ల కాదు నైనా ప్రభా, నీ వల్లనే సాధ్యం కనుక ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలకు ప్రతి అక్రత తీర్చండి, అవసరత తీర్చండి. వారి ప్రాణానికి నెమ్మదిని దయచేయండి, వారి జీవితంలో నెమ్మదిని దయచేయండి. వారికి ఉన్నటువంటి అవసరతలన్నీ కూడా తీర్చలేని ప్రభావాన్ని సమృద్ధైనటువంటి ఆశీర్వాదాలు దీవించమని ఈ సమయం అంతా నీ బిడ్డల ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన ఆశీర్వాదం గృహం చుట్టూ కంచి వేయండి, కాపుదల దయచేయండి. యోబు చుట్టూ కంచి వేసిన రీతిగా నీ బిడ్డల చుట్టూ కూడా కంచి వేసి కాపుదల దయచేయమని రేపటి దినమన ప్రభువా పునరుద్ధాన పండుగలో నేను ప్రభు మరొక్కసారి మేమందరం కూడా కూడి నిన్ను స్తుతించడానికి నీ కృప మాకు దయచేసి మమ్మల్ని నడిపించుదురు కాక. దీనుడు నేను నన్ను నిలబెట్టుకొని
నీ వాక్కు చేత, నీ మాటల చేత, నీ బిడ్డల మేము అందరితో మాట్లాడినది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు మా హృదయాలు, నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. నైనా నీ ఆత్మని నీరుని కట్టి నేను ప్రభా నేను ఫలాలు దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.